వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. చిల్డ్రన్ మిస్సింగ్ కేసులపై వెంటనే పోలీసులు అవసరమైన చర్యలు తీసుకోవాలి. జిల్లా లీగల్ సెల్ జడ్జ్ వెన్నెల ఆదేశం. ద్విచక్ర వాహనాలపై జూన్ 1 నుండి మారనున్న సమీకరణలు, నూతనంగా తీసుకువచ్చిన జీవో చట్టాలను ప్రతి ఒక్కరూ తూచా తప్పకుండా పాటించాలని వెల్లడించిన ట్రాఫిక్ సిఐ నిత్యబాబు. వార్తల్లోని వివరాలు. చిల్డ్రన్స్ మిస్సింగ్ కేసులపై వెంటనే పోలీసులు స్పందించాలంటూ జిల్లా లీగల్ సెల్ జడ్జ్ శ్రీమతి వెన్నెల తెలిపారు. చిత్తూరు కోర్టు లీగల్ సెల్ అథారిటీ ఆధ్వర్యంలో పోలీస్ మరియు విద్యాశాఖ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి విద్యార్థులకు రక్షణ కల్పించే విధంగా ప్రతి స్కూళ్లలోనూ కంప్లైంట్ బాక్స్లను ఏర్పాటు చేసి విద్యార్థుల వివరాలు తెలుసుకోవాలన్నారు. నెలకు 2 సార్లుగా కంప్లైంట్ బాక్స్ను పరిశీలించి విద్యార్థులకు ఉన్న సమస్యలను పరిష్కరించేలా చూడాలన్నారు. అలాగే పోలీసులు ఇంటి నుంచి పారిపోయి వచ్చిన పిల్లలను ట్రాఫిక్ పోలీసులతో పాటు విద్యార్థుల నడవడికపైన నిఘా ఉంచాలని, ఎవరైనా తప్పిపోయిన వారు వస్తే వారిని 1 స్టాప్ సెంటర్లో ఉంచి తమ తల్లిదండ్రులకు అప్పజెప్పాలని కోరారు. స్కూల్ విద్యార్థులకు తల్లిదండ్రుల ఫోన్ నెంబర్లు గుర్తుండేలా చూడాలని, అపహరణకు గురైన వ్యక్తులు ఫోన్ నెంబర్లు చెప్పే విధంగా పోలీస్ ఫోన్ నెంబర్లను కూడా కళాశాలలో ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిఈఓ దేవరాజ్, చిత్తూరు 1 టౌన్ సిఐ విశ్వనాథ్ రెడ్డి, ట్రాఫిక్ సిఐ నిత్యబాబు, స్వచ్ఛంద సేవా సంస్థల అధికారులు పాల్గొన్నారు.
శాంతియుతంగా కౌంటింగ్ ప్రక్రియ నిర్వహణకు ప్రజలతో పాటు రాజకీయ పార్టీ వ్యక్తులు జిల్లా పోలీస్ యంత్రాంగానికి సహాయ సహకారాలు అందించాలని జిల్లా ఎస్పీ మణికంఠ అన్నారు. సార్వత్రిక ఎన్నికలు 2024 ఓట్లు కౌంటింగ్ నేపథ్యంలో ఏవైనా అవాంఛనీయ సంఘటనలు, హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నా తగిన చర్యలు చేపడతామని జిల్లా ఎస్పీ మణికంఠ మీడియాతో వెల్లడించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అల్లరి మూకలు విధ్వంసానికి పాల్పడుతున్న సందర్భాలలో జిల్లా పోలీసులు ధీటుగా ఎదుర్కొనే ముఖ్య ఉద్దేశంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టడం జరిగిందని వెల్లడించారు. శనివారం పుంగనూరు పట్టణంలో గోకుల్ కూడలి వద్ద మాక్ ఆపరేషన్ మాక్ డ్రిల్ నిర్వహించి ఓట్లు లెక్కింపు వేళ అల్లర్లు, ఆందోళనలు, విధ్వంసాలకు పాల్పడితే పోలీసులు తీసుకున్న చర్యలపై మాక్ డ్రిల్ ద్వారా జిల్లా పోలీసులు వివరించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ ఆరిఫుల్లా, అడిషనల్ ఎస్పీ ఏఆర్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నేను ఎస్పీ చిత్తూరు మాట్లాడుతున్నాను. ఈరోజు మనం పుంగనూరు టౌన్లో మాబ్ ఆపరేషన్ దానికి సంబంధించి డ్రిల్ చేయడం జరిగింది. సో ఈ రకంగా మనం రాష్ట్రం అంతటా కూడా ఎక్కడైనా సరే చెదురుమదురు ఘటనలు జరిగినా, లేకపోతే ఎక్కడైనా సరే అవాంఛనీయ సంఘటనలు జరిగినా, ఇప్పుడు కౌంటింగ్ జరగనున్న 4వ తారీఖు మనకి కౌంటింగ్ ఉన్నది. ఆ రోజు రిజల్ట్ ఎలా వచ్చినా సరే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడానికి మేమంతా సంసిద్ధంగా ఉన్నాము అని అందరికీ తెలియజేయడం కోసమే దీనిలో భాగంగా ఈరోజు మనము మాక్ డ్రిల్ కండక్ట్ చేశాము. దీనిలో మనము ఎక్కడైనా సరే కౌంటింగ్ రోజు అవాంఛనీయ సంఘటన జరుగుతున్న ఇన్ఫర్మేషన్ వచ్చినట్లయితే మా ఏవైతే సరే ఈ టీమ్స్ ఉన్నాయో ఫస్ట్ అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ ఉండే వాళ్ళని మనము హెచ్చరించడం జరుగుతుంది. హెచ్చరించిన తర్వాత కూడా వాళ్ళు అక్కడి నుంచి కనుక వెళ్లకుండా అన్లాఫుల్ అసెంబ్లీగా కనుక ఉన్నట్లయితే మనం ఇనిషియల్గా బాష్పవాయు ప్రయోగించడం జరుగుతుంది. దాని తర్వాత కూడా మాబ్ అక్కడ ఉన్నట్లయితే మన లాఠీ చార్జ్ చేయడం జరుగుతుంది. సో దీనికి అక్కడ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ని కూడా మనం ఉంచుతాము, లాఠీ చార్జ్ చేస్తాము. దాని తర్వాత కూడా మాబ్ అనేది గేదర్ అయ్యి అక్కడే ఉన్నారు, నెక్స్ట్ అక్కడ ఏదన్నా సరే ప్రాపర్టీ లాస్, నెక్స్ట్ ప్రజలకి కూడా హాని కలిగిస్తున్నారు అని తెలిసినట్లయితే వాళ్ళ మీద మనము ఫైరింగ్, రబ్బర్ బుల్లెట్స్, నెక్స్ట్ అవసరమైన చోట ఈవెన్ బిలోని మనము ఫైర్ కూడా చేయడం జరుగుతుంది. మన ఉద్దేశం ఒకటే, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడం. ఓల్డే రోజులు కూడా చిన్న చిన్న చెదురుమదురు ఘటనలు తప్ప పెద్ద పెద్ద ఇన్సిడెంట్స్ ఏమీ జిల్లాలో జరగకుండా మేము అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగింది. ఇలానే మనం కౌంటింగ్ డే అండ్ పోస్ట్ కౌంటింగ్ డే కూడా ఎటువంటి ఘటనలు జరగకుండా ఉండడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. దీనిలో భాగంగానే ఈ రోజు మనం మాక్ డ్రిల్ చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా జిల్లాలో ఇంకా కొన్ని సెన్సిటివ్ కాన్స్టిట్యుయెన్సీస్, కొన్ని సెన్సిటివ్ ఏరియాస్ ఉన్నాయి. వాటిల్లో కూడా ఈ డ్రిల్ కంటిన్యూ చేస్తామని చెప్తున్నాను. ద్విచక్ర వాహనదారులు నడుపుతున్న వాహనదారుల కోసం జూన్ 1 నుండి కొత్త చట్టాన్ని అమలులోకి తీసుకురావడం జరుగుతున్నదని ట్రాఫిక్ సిఐ నిత్యబాబు స్పష్టం చేశారు. జీవో నెంబర్ 21 ప్రకారం జూన్ నుండి నూతన ట్రాఫిక్ ఫైన్ అమలవుతుందని ట్రాఫిక్ సిఐ నిత్యబాబు తెలిపారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపితే 5,000 రూపాయల జరిమానా, మైనర్లు వాహనాలు నడిపితే వారి గార్డియన్కు లేదా వాహన యజమానికి 25,000 రూపాయల జరిమానాతో పాటు మైనర్లకు 25 ఏళ్లు వచ్చే వరకు లైసెన్స్ పొందే అర్హతను కోల్పోతారన్నారు. ర్యాష్ డ్రైవింగ్ చేస్తే మొదటిసారి 5,000, రెండవసారి 10,000 జరిమానా విధిస్తామన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే మొదటిసారి 10,000, రెండవసారి 15,000తో పాటు జైలు శిక్ష ఉంటుందన్నారు. అందరికీ నమస్కారం. మనకి జీవో
నెంబరు 21/2020 ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి జియో ఎంఎస్ నెంబర్ 21 ప్రకారము పాత ఎంబీ చలాన్లు ఉన్న వాటిలో రేట్లను పెంచి చేయడం జరిగింది. ఇవి నెక్స్ట్ జూన్ మంత్ నుంచి మన ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంటేషన్లోకి తీసుకురావాలని చెప్పేసి ఆదేశాలు ఉన్నాయి. దీంట్లో భాగంగా మీకు అందరికీ తెలియజేయడం ఏమంటే, మనకి ఈ డ్రైవింగ్ సంబంధించి వాహనదారులు చేసే సమయంలో పాటించవలసిన నియమ నిబంధనలను ఉల్లంఘించినట్లయితే వాటికి ఏ అఫెన్స్కి, ఏ నేరానికి ఎంత జరిమానా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా నడిపినట్లయితే గతంలో 3 నెలలు జైలు శిక్ష లేదా 500 రూపాయల జరిమానా ఉండేది. దానిని ఇప్పుడు కొత్తగా దీని ప్రకారం 5,000 రూపాయల జరిమానా విధించడం జరుగుతుంది. తర్వాత తక్కువ వయసు ఉన్నటువంటి పిల్లవాళ్ళు కనుక వాహనాన్ని నడిపినట్లయితే గతంలో 3 నెలలు జైలు శిక్ష లేదా 500 జరిమానా అనేది ఎవరైతే వాళ్ళకు వాహనం ఇస్తారో, గార్డియన్ కానీ, పేరెంట్స్ కానీ, స్నేహితులు కానీ ఎవరైతే ఇస్తారో వాళ్ళకు ఉండేది. ఇప్పుడు దాన్ని 25,000 రూపాయలకు పెంచడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకి 25 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు డ్రైవింగ్ లైసెన్స్ను పొందే అర్హతను కోల్పోతారు. తర్వాత ప్రమాదకరంగా డ్రైవింగ్ చేసినట్లయితే గతంలో 6 నెలల జైలు శిక్ష, 1,000 రూపాయల జరిమానా ఉండేది. అది ఇప్పుడు 5,000 రూపాయలకి, మొదటిసారి అయితే 5,000 రూపాయలు, రెండోసారి కనుక అయితే 10,000 రూపాయలు విధించడం జరుగుతుంది. ఎవరైనా మద్యం సేవించి వాహనాలు నడిపినట్లయితే గతంలో 6 నెలల జైలు శిక్ష, 2,000 రూపాయల జరిమానా ఉండేది. కానీ ఇప్పుడు దాన్ని మొదటి అఫెన్స్కి అయితే 10,000 రూపాయలు, రెండవసారి చేసినట్టయితే 15,000 రూపాయలు పెనాల్టీ విధించడం జరుగుతుంది. అదేవిధంగా జైలు శిక్ష కూడా విధించే అవకాశం, 6 నెలల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. తర్వాత ఇన్సూరెన్స్ లేని వాహనాన్ని నడిపినట్లయితే దానికి గతంలో 3 నెలలు జైలు శిక్ష లేదా 1,000 రూపాయల జరిమానా ఉండేది. ఇప్పుడు దాన్ని 2,000 రూపాయలు, రెండోసారి కనుక చేసినట్లయితే 4,000 రూపాయలు జరిమానా విధించడం జరుగుతుంది. అదేవిధంగా ఒక వ్యక్తి యొక్క మరణానికి, నిర్లక్ష్యంగా వాహనం నడిపి మరణానికి కారణమైతే ఇప్పుడు దాన్ని 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించడం జరుగుతుంది. మరియు జరిమానా కూడా విధిస్తారు. రోడ్డు పైన ప్రమాదానికి గురి కాకుండా, ఎవరిని ప్రమాదానికి గురి చేయకుండా పోలీసు వారికి సహకరిస్తారని ఆశిస్తున్నాము. ధన్యవాదాలు. తాగిన మైకంలో డివైడర్ను ఢీకొట్టి ఓ వ్యక్తికి తీవ్ర గాయాలైన ఘటన చిత్తూరు నగరంలో చోటు చేసుకుంది. చిత్తూరు నగరం బెంగళూరు నుండి చిత్తూరు మీదుగా వెళ్తున్న గోపి అనే డ్రైవర్ తాగిన మైకంలో అతని తండ్రిని సంతపేట వద్ద కారులో ఎక్కించుకొని బెంగళూరుకు బయలుదేరాడు. ఈ నేపథ్యంలోనే కట్టమంచికి సమీపంలో ఉన్న కరెంటు ఫోన్ను ఢీకొనడంతో కారు పూర్తిగా ధ్వంసమైంది. ఈ నేపథ్యంలో కారు కరెంటు ఫోన్ను ఢీకొనడంతో చుట్టుప్రక్కల ప్రాంతాల ప్రజలకు పూర్తి స్థాయిలో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. ఇదిలా ఉండగా ఘటనా స్థలానికి చేరుకున్న ట్రాఫిక్ సిఐ నిత్యబాబు మద్యం సేవించిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బెంగళూరులో దొరుకుతావా? తాగింది ఆ ఊర్లో తాగినావు? బెంగళూరులో తాగినావు. బెంగళూరు నుంచి ఈడ దాకా స్టడీకి వచ్చినావు? మళ్ళీ ఈడికి వచ్చేకి ఏమైంది? మా నాయన వచ్చి ఎక్కించుకున్నాము. ఏడ ఎక్కించుకున్నావు? సాయిబాబా గుడి కాడ. సాయిబాబా గుడి సాయిబాబా గుడి కన్నా నువ్వన్నా చెప్పకూడదా? చెప్తే మా నాయన ఎక్కించుకొని పోయినా. ఇది పట్టుకొస్తే అది
బాబు పని పని వాలిపోయింది. దాంతో పాటు ఇక్కడ ఆ పోలో ఈ పక్క లైన్ ఇట్లా 5 తీగల లింక్ ఉండింది, తెగిపోలేదు, అట్లే పడిపోయింది. మళ్ళీ మేము బస్సులను మాత్రం వెనక్కి పంపించేసి అందరిని పంపించేసి మళ్ళీ లైన్ మీద వచ్చినాక ఆ పక్క చేసి అది పెట్టేసినారు సార్. మళ్ళీ వీళ్ళని పట్టు పెట్టుకున్నాం సార్. దిగరంటాడు కదా కార్లో నుంచి అన్న ఖాళీపోతావు దిగరండి మన పొలం తిప్పినామని మళ్ళీ లైన్ మీద సార్ వాళ్ళు వచ్చినాక వాళ్ళకి అప్ప చెప్పినాము. మళ్ళీ మేము కుదలేదు. రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొని నలుగురికి తీవ్ర గాయాలైన ఘటన చిత్తూరు నగర పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే శనివారం మహారాష్ట్ర మహబూబ్ నగర్కు చెందిన కుటుంబ సభ్యులు చిత్తూరు నియోజకవర్గ చిత్తూరు రూరల్ మండలం వేలూరు రోడ్డులోని గోపాలపురం వద్ద తమిళనాడుకు వెళ్తూ ఉండగా ఎదురెదురుగా రెండు కార్లు ఢీకొని నలుగురికి తీవ్ర గాయాలైంది. స్థానికుల సమాచారం మేరకు 108 వాహనం ద్వారా చీలాపల్లి సిఎంసి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపైన తాలూకా పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీనిపై కేసు నమోదు చేసిన తాలూకా పోలీస్ స్టేషన్ అధికారులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం VIP విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. శ్రీవారిని దర్శించుకున్న వారిలో మంత్రి మెరుగు నాగార్జున, ఎమ్మెల్యే బీజేంద్రనాథ్ రెడ్డి, ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్, ఎంపీ చంద్రశేఖర్, ఎమ్మెల్యే అప్పలనాయుడు, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసులు, డిప్యూటీ సీఎం ముత్యాల నాయుడు వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం VIP విరామ సమయంలో BCCI కార్యదర్శి జైషా దర్శించుకున్నారు. ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా TTD అధికారులు తీర్థ ప్రసాదాలను అందించారు. నమస్కారం. ఈరోజు శ్రీ తిరుపతి తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాం. ఈ మధ్యకాలంలోనే డిసెంబర్ నెలలో తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది. అప్పుడున్న పాత ప్రభుత్వాలకు ఇప్పుడు కొత్త ప్రభుత్వాలకు ఇప్పుడున్న BRS పార్టీకి కాంగ్రెస్ పార్టీకి తేడా కోసం ప్రజలకు ఇందిరమ్మ రాజ్యం వచ్చింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తెలంగాణ ప్రజలకు న్యాయం జరుగుతుందని కోరుకుంటున్నాం. అట్లా న్యాయం జరగాలని వెంకటేశ్వర స్వామి మొక్కుకుంటున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.